సచివాలయ ఉద్యోగాలు కూడా పెంచామని చెప్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా సచివాలయ ఉద్యోగాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా అందరూ గత 20 రోజుల నుంచి నిరసనలు ధర్నాలు ఎందుకు చేస్తున్నారన్న? ఆశా వర్కర్ కూడా అందరూ వీళ్ళేరు వాళ్ళేరు అందరూ. ఈరోజు డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు ఎక్కారు 20 రోజులుగా. దేనికి? నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతమే చేస్తే, జగన్మోహన్ రెడ్డి అనుకున్న పథకాలన్నీ ఇస్తుంటే ఆ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు 151 మ్యాండేట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కాదంటున్నారు. మేం కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో మేమేం ఉసిగలపలేదు కదా వీళ్ళని. సరే మేము వీళ్ళని రెచ్చగొడితే ఈరోజు వైసీపీలో అంటున్నారు, సిపిఐ సిపిఎం పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీలు వీళ్ళందరూ కలిసి వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎన్ని రోజులు రెచ్చగొడతా ఉన్నా మేము? రెచ్చగొడితే మాత్రం జనాలు రెచ్చిపోయేంత పరిస్థితి ఏముంటుంది? నేను రెచ్చగొడితే ఒక 10 మందికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి, అరే బాబు ఈ రోజు ప్రోగ్రామ్ చేయండి అంట, రేపు చేయండి అంట, 3వ రోజు కూడా నాకు డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా. ఫస్ట్ 20 రోజుల నుంచి స్వచ్ఛందంగా రోడ్డు మీద కూర్చుంటున్నారు ఆడపడుచులు మొత్తం కూడా. దానికి సమాధానం చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. వీళ్ళు రాష్ట్రంలో ఆడపడుచులందరూ పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి డ్వాక్రా మహిళల దాకా అందరూ రోడ్డే కిల్లర్సలు తెలియజేస్తుంటే వ్యూహం సినిమా ప్రమోషన్స్ కి పోయారండి వీళ్ళంతా మంత్రులంతా. మీరు ఎందుకన్నా రోడ్డు మీద కూర్చున్నారు అడిగే నాదుడు లేడు. ముఖ్యమంత్రిని కల్పించే బాధ్యత ఒక్కడికి లేదు. మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. ఒక మహిళా మంత్రి రోజా గారే ఉంది. వ్యూహంలో అద్భుతంగా అసలు ఆర్జీవి జగన్మోహన్ రెడ్డి తోపు తురుమని చూపించింది. ఒక ఆడపడుచు కదా ఆవిడ. లక్షలాది మంది ఆడపడుచులు రోడ్డు మీద నిరసనలు తెలియజేస్తుంటే కనీసం ఒక ఆడపడుచు దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు, నీకు వచ్చిన సమస్య ఏంటి, నాకు చెప్పి నేను జగన్ దగ్గరికి తీసుకెళ్తాను ఎందుకు అడగలేదు? అక్కడ దాకా పోయారు మీరు. అసలు చంద్రబాబు నాయుడు గారి సతీమణికి అంత అవమానం జరిగితేనే మాట్లాడలేకపోయారు ఈ మహిళా మంత్రులు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అండి, ఒకప్పుడు రాజకీయాలు ఎంత అద్భుతంగా ఉండేది అంటే, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా స్నేహితుల సంగతి అందరికీ తెలుసు. రాజకీయం అనేది అసెంబ్లీ వరకే ఉండేది. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ విధమైన నీచపు రాజకీయం లేదు. ఇటువంటి నీచపు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతం చేసి ఉంటే ఈరోజు మేము వ్యతిరేకించడం కాదు కదా, వైసీపీలోని ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. మేం చెప్తే రావట్లేదు కదా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వైసీపీలో మిగతా వాళ్ళు, పోయేటోడు టికెట్ రావట్లేదని పోతుండేమో, ఎందుకు టికెట్ ఇవ్వరండి ఇతనికి పోయినోడికి? ఇడు మంచి చేయలేదు అయితే మొన్నటిదాకా మీరే మంచి చేశారని చెప్పారు కదా. అంటే ఇటు మంచి చేయలేదని మీరు డిసైడ్ చేశారు అంటే 5 ఏళ్ళు సరే. ఇప్పుడు వచ్చిన 5 మందో 6 మందో ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారు వీళ్ళు. ఈ 5 మంది సరిగా చేయలేదంటారు అయితే. అంటే ఈ 5 నియోజకవర్గాలకి వీళ్ళు బూడిద ఏమీ చేయలేదంటే కదా. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నాడండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల ఒక అంశాన్ని ప్రవేశపెట్టాడో మొట్టమొదటిగా అతనే అప్లాస్ చేశాడు, దానికి కంగ్రాచులేషన్ చెప్పాడు, నేను స్వాగతిస్తున్నా, నేను రాజధాని ప్రాంతం ఎమ్మెల్యేని నేనే స్వాగతిస్తున్నది అన్నాడు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కట్ చేస్తే రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నేనేం మాట్లాడుతున్నాడు, 1200 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి అడిగితే 1200 కోట్లు ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేను, 500 కోట్లు ఇస్తా అన్నారంట. 500 కోట్లు కాస్తే 250 కోట్లు అయింది, 250 కోట్లు కాస్తే 125 కోట్లు అయింది, 125 కోట్లు కూడా నా దగ్గర లేవన్నారు. మరి మంగళగిరి నియోజకవర్గానికి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యే డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా. అది ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేస్తాం, లోకేష్ గారు నోటి నుంచి అయితే చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదని. సాక్షాత్ అతని బొమ్మ మీద గెలిచిన అతని ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మ, నేను రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా అయితే ప్రేమిస్తాను జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాను, ఆయన వెంట నడుస్తాను, జీవితకాలం నా ప్రాణం పోయేంత వరకు ఆయనతో నడుస్తా అని చెప్పిన వ్యక్తే. ఏ మాటలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పాడు. అందరూ ఆనం గారు చెప్పారు, కోటమిరెడ్డి గారు చెప్పారు, నిన్నొచ్చిన ఆర్కే ఆర్ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, వీళ్ళందరూ అదే చెప్పారు కదా. ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పొగిడితేనే వీళ్ళకి పనులు, పొగడకపోతే ఏమీ లేదు. దాంట్లో మొట్టమొదటిగా గ్రహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. కొత్తలోనే గ్రహించాడు, కానీ ఒక ఎంపీని కూడా రాష్ట్రంలో దారుణంగా కొట్టించాడు జగన్. ఇప్పుడు మీరు అంటున్నారు సామాన్యులు ఎందుకు ప్రశ్నించలేరు అని, ఎంపీకే దిక్కు లేదండి మాట్లాడితే. అంతేలే, నిజమే. సామాన్యుడు ఏం మాట్లాడతాడు చెప్పండి? సామాన్యులు మాట్లాడితేనే కదా రియాక్షన్ అనేది బయటపడేది అన్న. ఒక ప్రజా విప్లవం ఎప్పుడన్నా ఎట్లా మొదలవుద్దంటే తుఫాన్ లాంటిది. ఇది ఒక సునామీ చెప్పి ఎప్పుడు రాదండి, అది వచ్చిన తర్వాత ఏది ఉండదు. జనం కూడా ఏంటంటే ఇట్లా పిడికలు బిగబెట్టి కూర్చున్నారు. డెఫినెట్ గా ఈ పిడికలు ఎట్లనే ఉన్నాయి జనం దగ్గర, దాన్ని ఎప్పుడు ఇలా వదలాలో వాళ్ళకి బాగా తెలుసు. పులి కూడా చూసి ఆచితూచి పంజా తీసి కొట్టుద్ది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కొట్టదు అది. ప్రజలు 5 ఏళ్ళ నరకం చూశారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఈ 5 సంవత్సరాలుగా సరిగా కంటి మీద నిద్రపోల, సరిగా వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టలేకపోయారు,
సరైన బట్టలు కొనిపెట్టలేకపోయారు. ఒక్క పండగ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా చేసుకున్న రోజు లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫాలు ఇచ్చాం, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఆ రోజు పండుగ చేసుకునేటోళ్ళు, వాళ్ళ పిల్లలతోటి సంతోషంగా గడిపేవాళ్ళు. ఆ ఒక్కరోజైనా సరే సంతోషంగా ఉండేటోళ్ళు కదా. ఈరోజు ఆ ఒక్కరోజు కూడా లేదు కదా. ఈరోజు పేదవాడు ఎవడు కూడా పస్తులు ఉండకూడదు అని చెప్పేసి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికీ కమ్మగా 3 పూట్ల భోజనం 5 రూపాయలకి పెట్టాం మేము. నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మీ నాన్నగారి పేరు చెప్పి. ఎవరి పేర్లు మారుస్తారు, దాని కూడా పేరు మారుస్తారు. అదే అంటున్నాం కదన్నా, నీకు నిజంగా మీ నాయన మీద ప్రేమ ఉంటే అన్నా క్యాంటీన్ తీసేసి రాజన్న క్యాంటీన్ పెట్టి నడిపించి ఎవడొద్దన్నాడు? క్యాంటీన్లు మొత్తానికి రంగులేసి వాటిని మూసేసి వాటిని కూడా భూస్థాపితం చేసి వాటిని కూడా కూల్చేసి పేదవాడి దగ్గర కూడు లాగిపడదు బేడు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా పేదవాడు అన్నం తింటున్నాడంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీనే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మేము పెడుతున్నాం భోజనం పేదవాడికి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తలా ఇంత చందా వేసుకొని రోజుకి అది 10,000 అయినా సరే, 13,000 అయినా సరే, 15,000 అయినా సరే, 20,000 అయినా సరే ప్రతిరోజు మేము మధ్యాహ్నం అక్కడికి వస్తున్న భవన నిర్మాణ కార్మికులు పనులు ఉన్నా లేకపోయినా పాపాలు మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తుంటారండి. పని ఎవడన్నా పిలుస్తాడో, పని దొరికిద్దేమో సెంటర్లో వెయిట్ చేస్తుంటారు వాళ్ళంతా. వాళ్ళకి మేము కమ్మగా భోజనం పెడుతున్నాం. పాపం వాళ్ళు తింటున్నారు. అయ్యా మేము కూడా ఇంట్లో పిల్లలు పస్తులు ఉంటున్నారు, తీసుకెళ్తుంటే మాకు కట్టమ్మ నీళ్ళాగమన్నా. ఎందుకంటే ఇప్పుడు వీడు పెడితే కదా అన్నం, వాడికి అంత బాధ రావాల్సిన అవసరం లేదు కదా. ఆడికి సంపాదన ఉంటే, నువ్వు నిజంగా ఇసుక ఆపకపోయి ఉంటే, ఆడి చేతిలో డబ్బులు ఉంటే ఆడంతా బాధపడి నించో అన్నం తినాల్సినంత అవసరం లేదు ఆడికి. గతంలో తెలుగుదేశం పార్టీలు ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీలు అన్నా క్యాంటీన్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల నుంచి కార్మికులు వస్తుంటారు పని చేసుకునేదానికి. వీళ్ళు మధ్యాహ్నాలు మళ్ళీ ఎక్కడ ఇంటికి వెళ్ళి ఇదంతా ఎందుకు రాను పోను ఛార్జీలు. అండ్ ఒక భవన నిర్మాణ కార్మికుడు కానీ రోజు చేసే లేబర్ వర్క్ చేసే ఎవరైతే ఉంటారో ఈ కార్మికులందరూ కూడా 5ంటికే వస్తారన్న పాపం. పొద్దున్నే ఇళ్లలో 5ంటికి భోజనం ఉడకాలంటే అవ్వని పని అది. వీళ్ళు వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకోరు. కాబట్టి దాని బేస్ మీద చంద్రబాబు నాయుడు ఆలోచించి ఎవ్వడు కూడా పస్తులతో పడుకోకూడదు, వాడు కష్టం చేస్తున్నాడు, ఆడు కష్టం చేస్తున్నాడు కుటుంబం కోసమే కాదు ఆంధ్ర రాష్ట్ర భవిత కోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఆడికి భోజనం పెట్టాం మేము. ఈరోజు నువ్వు ఆ భోజనం తీసేసి అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందన్నావు. సరే అన్నంలో అవినీతి జరిగిందన్నావు, నువ్వు అన్నం పెట్టిన తర్వాత ఇందులో అవినీతి ఎవడు చేసాడో చూపించు, నిరూపించవచ్చుగా. మేము ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాలుగా మేము అన్నం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత దాని మీద దాడులు. మంగళగిరిలో నారా లోకేష్ గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే ముందు రోజు తీసుకెళ్లి ఇదే ఆలరామకృష్ణారెడ్డి ఈ రోజు వచ్చాడు పార్టీకి రాజీనామా చేసి, కానీ ఇదే ఆలరామకృష్ణారెడ్డి దాన్ని మొత్తాన్ని కూల్చేసాడు జేసీబీలు తీసుకెళ్లి. పేదవాడికి అన్నం పెట్టొద్దు అంటారు, నువ్వు పెట్టవు, ఇంకొకటి పెట్టవు. ఇంక ఈ ప్రజలు ఎట్లా వేస్తారన్న ఓట్లు ఇతనికి? అదే చెప్తున్నా, ఇప్పటికీ ప్రజలు ఎట్లే పట్టి కూర్చున్నారు. దాన్ని వదిలే సమయం కూడా 3 నెలలే కేవలం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం తిప్పుతున్నాడు. తడి చెత్తను తీసి పొడి చెత్తలు వేసినా, పొడి చెత్తను తీసి తడి చెత్తలు వేసినా చెత్తే తప్ప అదేం బంగారం అవ్వదు.